తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని కవిత అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మించుకుంటున్నామని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కవిత వివరించారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఎల్బీ స్టేడియంలో ఆంజనేయ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ఇచ్చినంత గౌరవం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ఇచ్చినటువంటి గౌరవం ఏనాడు కూడా తెలుగు రాష్ట్రాల్లో లభించలేదనేటటువంటిది వాస్తవం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇవాళ 2% జాబ్స్ లో స్పోర్ట్స్ మెన్స్ అందరు కూడా రిజర్వేషన్ గౌరవం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం ఇచ్చుకోవడం. అదే విధంగా స్పోర్ట్స్ స్టేడియంస్ పిల్లలందరూ కూడా ఆడుకోవాలి, ఆరోగ్యం గాని స్పోర్ట్స్ విషయంలో గాని బాగుండాలని చెప్పి ప్రతి నియోజకవర్గానికి కూడా శ్రీనివాస్ గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో ఒక స్టేడియం ని కూడా మనం నిర్మించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అంటే క్రీడల కోసం, క్రీడాకారుల కోసం, యువతి యువకుల కోసం కేసీఆర్ గారు ఎంత మనసు పెట్టి పనిచేస్తున్నారన్న విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మనల్ని గర్వపరిచే విధంగా మెడల్స్ తెచ్చుకున్నటువంటి వారికి కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి కాంపన్సేషన్లు, ఇళ్ల స్థలాలు, బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ ఒరవడి ఖచ్చితంగా ఇలాగే కొనసాగుతుంది. మన దగ్గర నుండి అద్భుతమైన క్రీడాకారులు, ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులను తప్పకుండా మనం ప్రొడ్యూస్ చేస్తాం. దానికోసం తప్పకుండా ఆంజనేయ గౌడ్ గారి కృషి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారి డైరెక్షన్ లో వారి కృషి సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తెలంగాణ